వందనాలయ్యా. అవునంతలు ప్రత్యేకమైన పాట పాడండి ప్రభు నామమున. దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, 10,000లలో అతి సుందరుడా, మనసారా దేవా మహోన్నతుడా, వెలసావు భువిలో మెస్సయ్యగా, బ్రతుకుల్లో సెలయేరుగా, వెలసావు భువిలో మెస్సయ్యగా, దారి బ్రతుకుల్లో సెలయేరుగా, విస్తారములు గురించే ఆనందము, విస్తారములు గురించే ఆనందం, 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా, 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా, లేచాను అంతరి విశ్వాసినై, వెదికాను నీ దారి అన్వేషినై, లేచాను అంతరి విశ్వాసినై, వెదికాను నీ దారి అన్వేషినై, నీ దివ్య మార్గం ఫలించిన జన్మము, నీ దివ్య మార్గం ఫలించిన జన్మము, 10,000లలో అతి సుందరుడా, మనసారా, 10,000లలో అతి సుందరుడా, కీర్తింతు మనసారా, దేవా మహోన్నతుడా, మహిమా ప్రకాశితుడా, దేవా మహోన్నతుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ. వందనాలు సిస్టర్ గారు, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని భయంపరిచారు. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి చాలా అమూల్యమైన చక్కటి వాయిస్ దేవుడు మీకు ఇచ్చాడు. మరి ఎంత సమయం తర్వాత మేము మరలా మీ వాయిస్ వినడానికి దేవుడు కృప చూపించారు. మంచిది. మరలా తన భార్యను కూడిన కుమారుని కని కయ్యూను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. చాలమ్మా చాలమ్మా. మూడవ పుట్టుక ఏంటంటే స్త్రీలు పురుషులు వివాహం చేసుకున్న ద్వారా వారు కలయిక వల్ల పుట్టినటువంటి కుమారులు. చూడండి, ఆదాము అవ్వ వారిద్దరికి దేవుడు వివాహం చేశాడు ఏదైనా వనములో. వివాహం చేసిన తర్వాత వారిని అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అన్నాడు. వారిద్దరికి వివాహం చేయడం ద్వారా వారికి పుట్టినటువంటి కుమారులు 3 కుమారులు పుట్టారు. అలా ఒకటే కయ్యేను హేబేలు. తర్వాత కయ్యేను పాపం చేసి హేబేలును చంపడం ద్వారా వీళ్ళిద్దరూ దేవునికి విరుద్ధం, మరి కయ్యేను విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా నీతిమంతుని చంపడం ద్వారా మరలా దేవుడు మరి ఇంకొక గర్భమున షేతు అనే కుమారుడు, అంటే ఆదాము అవ్వ గర్భమున షేతు అనే ఒక కుమారుడు జన్మించాడు. అంటే స్త్రీలు పురుషుల కలయిక వల్ల
మరి ఈ యొక్క కుమారులు జన్మించుట అనేది 3వ పుట్టుక అనే విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకోవాలి. 4వ పుట్టుక చూద్దాం. మత్తయి సువార్త 1:22 4వ పుట్టుక మనకు కనిపిస్తా ఉంది. చూడమ్మా, 4వ పుట్టుక మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. చాలమ్మా. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు కన్యకైన మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. యేసుక్రీస్తు జన్మము గురించి, జీవితము లేదా సేవ, పరిచర్య, మరణం, పునరుత్థానం గురించి బైబిల్లోనే కాక వేరే వేరే గ్రంథాలలో కూడా చాలా స్పష్టంగా అర్థమగు రీతిలో గ్రంథాలు రాయబడ్డాయి. అందులో కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే, ఆయన జన్మము పరిశుద్ధాత్మ రూపుడిగా జన్మించారు. చూడండి, ప్రపంచ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీ పురుషులు కలయిక వల్ల పుట్టిన వారే. కానీ యేసు ప్రభు మాత్రము ఒక కన్యక మరియమ్మ గర్భాన పుట్టినవాడు. ఆయనకు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఎందుకంటే కన్యక మరియమ్మ గర్భంలో ఎవరి ద్వారా జన్మించాడు అంటే, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. అందుకనే ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ కూడా మరి పురుష సంతానము అని చెప్తారు. యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానము. ఆయన స్త్రీ సంతానం అండి. ఎవరు కుమారుడు అని అంటాడు కానీ అమ్మ పేరు చెప్పి కుమారుడా అని అనరు. చాలా మంది పలానా వ్యక్తి కుమారుడు, పలానా వారు కుమారుడు అంటే, నేనున్నాను అనుకోండి, నేను శీల పాస్టర్ గారు చింతపల్లి పౌలు గారు అబ్బాయి అని అంటాను. కానీ చింతపల్లి మేఘరత్నం గారు అబ్బాయి అనరు. ఎందుకంటే ఆ యేసు ప్రభు వారు స్త్రీ సంతానము. ఆమె కన్యక మరియమ్మ పేరు వస్తుంది కానీ యోసేపు పేరు అంత మాత్రము రాదన్నమాట. అది ఈ 4వ జన్మగా మనం చెప్పవచ్చు. 5వ జన్మం చూసి నేను ముగించేస్తాను. 5వ జన్మ ఏంటంటే, తీయండి ఒకసారి యోహాను సువార్త 3:1 5వ జన్మ మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 3:1. యూదుల అధికారి అయిన నికోదేమను పరిచారకుడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. అమ్మ ఒకసారి కింద నీటి ద్వారా బాప్తిసం పొందడం అని ఉంటా చూడమ్మా. ఒకడు మరలా జన్మించాలి అని చెప్తాడు యేసు ప్రభు. అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడిన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా 5వ పుట్టుక ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు నికోదేము అనే ఒక అధికారి వెళ్ళాడు. నేను ఈ పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, మరలా పుట్టాలి అని అంటాడు. ఈయన అంటాడు, అయ్యా నేను ముసలివాడిని, నేను మరలా ఎలా పుట్టగలను అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో అర్హత లేదు అని చెప్తాడు అన్నమాట. అంటే ఇక్కడ 5వ జన్మం ఏంటంటే మరి బాప్తిస్మము ద్వారా కొత్తగా జన్మించటం. ఇది కాన్సెప్ట్ అండి. నేటి సమాజంలో మరి దేవుణ్ణి నమ్ముకున్నామని తెలియాలంటే బాప్తిస్మం పొందాలండి. మనం పరలోకం వెళ్ళాలి అంటే బాప్తిస్మం తప్పనిసరిగా ఉండాలి. మరి మార్క్స్ వార్త 16:16 ఉంటది. ఏముంటదంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. నమ్మమని తెలియాలంటే టికెట్ తీసుకోవాలన్నమాట. అంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, యేసు ప్రభువే బాప్తిస్మం తీసుకున్నాం. యేసు ప్రభు ఎందుకు తీసుకోవాలంటే ఒక మాదిరి చూపించాడు ఆయన ప్రపంచానికి, ఒక మాదిరి. యేసు ప్రభు పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడ నిరూపించగలడా అన్నాడు ఆయన.
కాబట్టి ఆయన పాపం చేయలేదు. కానీ ఎందుకు బాప్తీసం పొందాడంటే, ఇదిగో నేను పొందాను బాప్తీసం, మీరు కూడా పొందాలా, కొత్తగా జన్మించాలా. ఇప్పటివరకు లోకంలో జీవించవు, ఇక్కడి నుంచి నాలో జీవించని చెప్తాను. కాబట్టి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మీరందరూ కూడా ఈ మాటలు హృదయంలో పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 5 రకాల పుట్టుకలు ఉన్నాయని చెప్పాను. మొదటి పుట్టుక ఆదాము నేలమట్టితో నరుని నిర్మించాడు. దేవుడు నేలమట్టితో నరుని నిర్మించాడు. ఆదాము అని పేరు పెట్టాడు. ప్రక్కటెముకలో నుండి ఒక ఎముక తీసి అవ్వ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత మూడవది కన్యక మరియమ్మ, స్త్రీలు పురుషులు వారిద్దరికి వివాహం చేశాడు, వారికి పుట్టినటువంటి కుమారులు. నాలుగవది కన్యక మరియమ్మ గర్భాన యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. 5వది కొత్తగా జన్మించాలి అని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి 5 రకాల పుట్టుకలు బైబిల్ మాత్రమే ఉంటాయండి. బైబిల్లో మాత్రమే సత్యం రాయబడి ఉంది. దీని గురించి వివరణ అంతా కూడా బైబిల్లోనే ఉంటుంది. అది మనం తెలుసుకోవాలా, ఆత్మీయంగా ఇతరులకు తెలియజేయాలా. దేవుడు గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడైన కుమారుడు, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ దాసుడిగా ఈ లోకానికి వచ్చాడనే విషయం మనం ప్రపంచానికి తెలియజేసే వారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక. చక్కటి సమయం ఇచ్చినటువంటి కన్వీనర్ దైవజనులు సంటిబాబు గారికి ప్రత్యేక వందనం. ప్రైజ్ లార్డ్. అయ్యగారు ప్రత్యేకమైన వందనాలు. మంచి అమూల్యమైన వాక్యాన్ని మీరు మా అందరికి కూడా తెలియజేశారు. ఎందుకంటే క్రీస్తు పుట్టిక లేక 5 విషయాలతో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను మీరు మాకు తెలియజేశారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. మరి సమయం ఉంటే మీరు ఇంకా చాలా చారిత్రకమైన విషయాలు తెలియజేస్తారని మాకు అందరికి కూడా తెలుసు. మంచి ఆత్మీయ దైవజనులు చక్కటి సమయాన్ని ఉపయోగించుకుని మంచి మాటలు, విలువైన మాటలు, ఎందుకంటే క్రీస్తు యొక్క పుట్టికలో నుండి మానవ యొక్క పుట్టిక ఎలా ఉంది అనేక 5 విభాగాలుగా మీరు మాకు తెలియజేశారు. మీకు మా యొక్క సార్వత్రిక సంఘం తరపు నుంచి ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మంచిది.